మీరు కర్రలు కత్తులతోటి వాళ్ళు వెళ్తుంటే చోద్యం చూస్తారా? వాళ్ళు కార్డౌన్ చేయొద్దు, వాళ్ళని పికప్ చేయొద్దు, ప్రివెంట్ వర్క్ చేయొద్దు, ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీసు వ్యవస్థని ఏమనాలో మాకు అర్థం కలదు. ఎలాగా వాళ్ళు బయట తిరిగి అర్హత ఏముంది? పిన్నెల్లి బ్రదర్స్కి కాళ్ళు ఎరగొట్టి లోపల పడేయాల్సింది పోయి ఎలా చేస్తారా? అక్కడ చంద్రగిరిలో ఆ నాని అతను చాలా డొసైల్ మ్యాన్, చాలా మెతక మనిషి, మంచివాడు అతను ఇష్టం ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. దట్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కిల్ హిమ్. అతను చంపడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ, చెవిరెడ్డి తండ్రి కొడుకు ఓడిపోతున్నారు అక్కడ. వాళ్ళకి స్పష్టంగా తెలుసు తాము ఓడిపోతున్నామని. అందుకే మా నాయకుడు నానిని లేపేద్దామని ప్లాన్ చేశారు. పోలీసులు చోద్యం చూస్తున్నారు. అక్కడ ఉన్న డిఎస్పీ అతను సినిమా డిఎస్పీ, నాటు ఒరిజినల్ డిఎస్పీ లాగా కనపడలేదు నాకు. ఒక సినిమా పోలీసులాగా కనపడ్డ డిఎస్పీ. అంతా జరుగుతుంది అక్కడ తాడిపత్రిలో. వాట్ ఇస్ దిస్ తమాషా? ఈ చెవిరెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేద్దండి. బ్రదర్స్ తండ్రి కొడుకుల్ని బయట తిరిగి అర్హత ఉందా వాళ్ళకి? కాళ్ళెరగొట్టి మొత్తం బట్టలు తీసి లోపల పడేయాలి ఇద్దరిని. బయట తిరిగి అర్హత లేదని చెప్పాలి వాళ్ళిద్దరికి. అటువంటిది ఇష్టం వచ్చినట్లుగా జీ హుజూర్ అని పనిచేస్తారా? ఏం పోలీస్ అయ్యా మీరు? తాడిపత్రిలో ఎవరో అతను అనకూడదు, అతను పెద్దారెడ్డి. ఏం పెద్దారెడ్డి? పేరు పెద్దారెడ్డి కానీ చాలా చిన్నారెడ్డి అతను, బుద్ధి లేని రెడ్డి అతను. పేరు మాత్రం బ్రహ్మాండ పెద్దారెడ్డి అని పెట్టుకున్నాడు. ఏమీ అసలు మనిషివేనాను? మానవత్వం ఉందా? అక్కడ పోలీసులు ఆ చైతన్య రెడ్డి, అతను డిఎస్పీ చైతన్య, మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్. నేను సారీ, నా నోటితో అటువంటి పలకను నేను. నాకు ఎప్పటికీ పోలీసులు అంటే గౌరవం. నా ఫ్యామిలీ నా రక్తంలాగా ఫీల్ అవుతాను నేను. అతను ఎంత ఎస్కట్ లాగా తిరుగుతున్నాడు డిఎస్పీ. నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి, నువ్వు మినిస్టర్ అయితే నాకేంటి, మెడబెట్టి వేస్తావట దెబ్బ లోపల పడతావని చెప్పొద్దు. ఎస్కట్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు పెద్దారెడ్డిని. తీసుకెళ్ళి లోపల పడేయాలా, లాకప్లో పడేయాలా, ఏదో ఊరు తీసుకెళ్ళటం ఏంటి? ఎంత అరాచకం చేశాడండి అక్కడ, ఎంత అరాచకం చేసిన వ్యక్తి అతను. ఈ రకంగా చేస్తుంటే ఇది ఎక్కడే లా అండ్ ఆర్డర్, ఇది ఎక్కడ శాంతి పద్ధతులు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. నేను అన్ని చోట్ల అనంతపురం జిల్లాలో కానీ ప్రతి చోట దాదాపు 119 చోట్ల 119 కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ అరాచకం జరిగింది. 119 విక్టిమ్స్, 25 కాన్స్టిట్యుయెన్సీలు, 25 కాన్స్టిట్యుయెన్సీలో 119 సంఘటనలు జరిగినాయి. అది శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్ట, శాంతి భద్రతలు సజావుగా మెయింటైన్ చేస్తున్నట్ట. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు గవర్నర్ని కలవండి. గవర్నర్కి ఒక టీం ఫామ్ చేశారు మా 7గురితోటి. మీరు 7గురు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలియచేయండి, సాక్ష్యాధారాలతో సహా తెలియజేయమని చెప్పారు. 5 గంటలకు వెళ్తున్నాం, గవర్నర్ గారిని కలుస్తాం. తర్వాత మేమందరం కూడా రేపు ఈ నైట్ కానీ రేపు ఉదయం కానీ బయలుదేరి మాచర్లు వస్తాం. మాచర్లలో పర్యటిస్తాం. మేము మా కేడర్కి ధైర్యం చెప్పవలసిన అవసరం ఉంది. ధైర్యం చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు. శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి, మీకేం భయం లేదని చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు. దే ఆర్ స్టేరింగ్ ఎట్ ది ఇన్సిడెంట్స్. అందుకే మేము మా కమిటీ వెళ్తాం, కమిటీ పర్యటిస్తాం. మాచర్ల, తాడిపత్రి, నరసరావుపేట, అనంతపూర్, చంద్రగిరి వీటన్నిటిలో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. అక్కడ ఏమేమి జరిగిందో వాస్తవాలన్నీ కూడా సేకరించి మా చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక కూడా ఈ కమిటీ ఇస్తుందని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. గవర్నర్ గారు కూడా దయతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కొంతమంది పోలీసులు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో నడుస్తున్నట్టుగా ఉంది. అది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ చట్టబద్ధంగా వ్యవహరించండి, మీ పరిధిలో మీరు వ్యవహరించండి. యు ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్, నాట్ టు జగన్మోహన్ రెడ్డి, నాట్ టు చెవిరెడ్డి, ఆర్ నాట్ టు పెద్దారెడ్డి ఆర్ కేతారెడ్డి. మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు, మీరు ప్రజలకు ఆన్సరబుల్, చట్టానికి ఆన్సరబుల్, ప్రభుత్వానికి ఆన్సరబుల్.
ఆ రకంగా వ్యవహరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కమిటీ గవర్నర్ గారిని కలుస్తాం. తర్వాత మాచర్ల తదితర సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు నక్కా ఆనందబాబు గారు మాట్లాడతారు.